మీకొకటి తెలుసా? ఉన్నట్టుండి ఢిల్లీలో వాయు కాలుష్యంపై చాలామంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అయితే గత 11 ఏళ్లుగా అంటే 2013 డిసెంబర్‌లో కేజ్రీవాల్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో అప్పటి నుంచి కేజ్రీవాల్ ఈ ఏడాది జనవరిలో అధికారాన్ని కోల్పోయేంత వరకు ఏ ఒక్కడు కూడా రోడ్లపైకి వచ్చి మాకు వాయు కాలుష్యం ఉంది, ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవడం లేదు అనే విధంగా ఏ ఒక్కడు కూడా ప్రశ్నించిన దాఖలాలు కూడా కనిపించవు. మీకు ఛాలెంజ్ చేస్తున్న గూగుల్‌లో వెతికి చూడండి. ఎక్కడా కూడా ఇలాంటి నిరసనలనేవి అస్సలు కనిపించవు. గతంలో ఈ వాయు కాలుష్యంపై చాలామంది ఏమని ప్రశ్నించేవాళ్ళంటే, దీపావళి చేసుకోవడం వల్ల మాత్రమే ఢిల్లీలో వాయు కాలుష్యం ఏర్పడింది. సో, దీపావళి అనేది చాలా ప్రమాదకరమైన పండుగ. దీన్ని చేసుకోవడం వల్ల మాత్రమే హిందువులు ఢిల్లీలోని ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు అనే విధంగా వీళ్ళు మాట్లాడేవాళ్ళు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఢిల్లీలో వాయు కాలుష్యంపై వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే జనరల్‌గా ఎక్కడైనా కాలుష్యంపై పోరాటం అంటే దానికి సంబంధించిన స్లోగన్స్ వినిపిస్తూ ఉంటాయి కదా! కానీ ఈ ఢిల్లీలో వాయు కాలుష్యంపై స్లోగన్స్ ఏమని వినిపిస్తున్నాయో తెలుసా? హిడ్మా అమర్ రహే, హర్ ఘర్ సే హిడ్మా నికలేంగే. ఇలాంటి స్లోగన్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఢిల్లీలోని వాయు కాలుష్యానికి ఎక్కడో అడవిలో ఉండి పోరాటం చేసిన హిడ్మాకు ఎటువంటి సంబంధము లేదు కదా అనే డౌట్ అందరికీ వస్తుంది. సో, దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. గత 11 ఏళ్లుగా ఢిల్లీలో ఏ ఒక్కడు కూడా ప్రొటెస్ట్ చేయకుండా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం అండ్ హిడ్మా కోసం వీళ్ళు స్లోగన్స్ ఇవ్వడం చూస్తూ ఉంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర అనేది దాగి ఉంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో, ఆ కుట్ర గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మేమెప్పుడూ కూడా ఫోన్‌పే, గూగుల్ పే విషయంలో మిమ్మల్ని ఎప్పుడూ డబ్బులు అడగలేదు. మీ సపోర్ట్ మాకు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ద్వారా ఇవ్వండి. అదే మాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే నిజానికి గతంలో ఢిల్లీలో ప్రొటెస్ట్ అనేది ఎప్పుడు జరగలేదు. అన్ని పత్రికలు కూడా కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు కేజ్రీవాల్‌ని ఏ ఒక్కరు నిందించలేదు. అండ్ బీజేపీ అంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఆ పార్టీ అప్పుడప్పుడు స్లోగన్స్ ఇస్తూ ఉంటుంది. అంతే తప్ప ప్రధాన పత్రికలు అండ్ ఈ లెఫ్టిస్టులు, ఢిల్లీలోని విద్యార్థులు వీళ్ళంతా కూడా గతంలో వాయు కాలుష్యం ఏర్పడినప్పుడు ముక్కు మూసుకొని మరి కాలేజీలకు వెళ్లారే తప్ప ఎవరు కూడా ప్రొటెస్టులు అస్సలు చేయలేదు. ఎందుకంటే కేజ్రీవాల్ అనే వ్యక్తి వీళ్ళ గొప్ప సీఎం కాబట్టి. ఈ లెఫ్టిస్ట్ ఎకోసిస్టమ్ నుంచే ఈ కేజ్రీవాల్ అనే వ్యక్తి పుట్టుకొచ్చాడు. సో, ఇతన్ని ఏమీ అనకూడదు. ఇతన్ని నెత్తిపై మోసుకొని తిరగాలి కాబట్టి అప్పట్లో ఈ కేజ్రీవాల్‌ని నిందించలేక, ఏమీ చేయలేక ఇక తేలిగ్గా వచ్చింది మన హిందూ పండుగనే కాబట్టి దీపావళిపై ఈ నెపాన్నంతా వేయడం స్టార్ట్ చేశారు. నిజానికి నవంబర్ అండ్ డిసెంబర్ ఈ కాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికంతటికీ ప్రధాన కారణం పంజాబ్‌లో ఈ నెలల్లో పంట చేతికి వస్తుంది. అక్కడ ఎక్కువగా వరి అండ్ గోధుమలు ఇవి పండుతూ ఉంటాయి. ఇవి పంట చేతికి వచ్చిన తర్వాత ఎక్కువగా వరిగడ్డి అనేది మిగులుతుంది కదా! ఈ వరిగడ్డిని సాధారణంగా మన ప్రాంతాల్లో అయితే పశువులకు దానాలాగా వేస్తూ ఉంటాం. కానీ పంజాబ్ లాంటి ప్రాంతంలో ఇవి పశువులకు ఉపయోగించరు. వాటికి వేరే ఇతరత్రా పంటలను ఉపయోగిస్తారు కాబట్టి ఇది వేస్ట్‌గా మిగిలిపోతుంది కాబట్టి దీన్ని అక్కడి రైతులు పొలాల్లోనే తగలబెడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు వరిగడ్డిని తగలబెడితే పొగ ఎంత దట్టంగా వస్తుందో. సో, ఆ విధంగా ఒక స్టేట్ మొత్తం వరిగడ్డిని తగలబెడితే ఎంత పొగ వ్యాపిస్తుంది. సో, ఆ పొగ మొత్తం ఢిల్లీలోనే కేంద్రీకృతం అవుతుంది. అప్పుడే అక్కడ వాయు కాలుష్యం అనేది తీవ్రంగా పెరిగిపోతూ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 350కి పైగానే చూపిస్తుందే తప్ప తక్కువకు అస్సలు రాదు. సో, 350 అంటే అది చాలా ప్రమాదకరమైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే చెప్పుకోవచ్చు. ఇంత తీవ్రంగా వాయు కాలుష్యం ఏర్పడడానికి ప్రధాన రాష్ట్రం పంజాబే. అయినా కూడా వీళ్ళు ఎక్కడా కూడా పంజాబ్‌ను ప్రశ్నించరు. జస్ట్ మన హిందూ పండుగ అయిన దీపావళిని మాత్రమే ప్రశ్నిస్తూ ఉంటారు. నిజానికి దీపావళి పండుగకు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా తీవ్రంగా పెరిగిపోతుంది. అప్పటికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా దారుణంగా పడిపోయి ఉంటుంది. కానీ ఈ లెఫ్టిస్టులంతా కూడా అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ ఒక్కరు కూడా ఈ కాలుష్యంపై అస్సలు మాట్లాడరు. సైలెంట్‌గా ఉంటారు. ఎప్పుడైతే దీపావళి పండుగ అయిపోతుందో ఆ మరుసటి రోజు స్టార్ట్ చేసేసరిగా ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది.
మన దేశంలో హిందువులు ప్రజల ప్రాణాలనే బలిగొంటూ ఉన్నారు. వీళ్ళు టపాసులను కాల్చుకోవడం వల్ల మాకు ముక్కుకు ఊపిరాడడం లేదు, మా ఊపిరితిత్తులు పాడైపోతూ ఉన్నాయి, మేమేమైపోవాలి, బతకాలా వద్దా, మాకు జీవించే స్వేచ్ఛ ఏది అనే విధంగా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూనే ఉంటారు. అంతేకాకుండా రీసెంట్గా దీపావళి అయిపోయిన తర్వాత ఒక పత్రిక ఏమని రాసిందంటే, ఏకంగా మన ఢిల్లీలో ఈ బాణాసంచా పేల్చడం వల్ల ఈ కాలుష్యం అంతా పాకిస్తాన్కు పాకిపోయి అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా తగ్గిపోయింది అనే విధంగా ఆర్టికల్ను రాసుకొచ్చింది. ఇది ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. మనం పండుగ చేసుకుంటే పాకిస్తాన్కు కూడా ఇబ్బంది తలెత్తిందంట ఈ పేపర్కు, అంత బాధేసినట్లు కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా మన దీపావళిని టార్గెట్ చేసుకుని మాత్రమే గతంలో విమర్శలు గుప్పించే వాళ్ళే తప్ప ఎక్కడా కూడా కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు, ఇలాంటి నిరసనలు తెలిపిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడే ఎందుకు రోడ్డెక్కారంటే, మనందరికీ తెలుసు ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ అధికారాన్ని కోల్పోయారు. ఏకంగా కేజ్రీవాల్ తన సొంత ఎమ్మెల్యే సీటును సైతం గెలవలేకపోయారు. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం రేఖా గుప్తా ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. సో ఎలాగో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం ఏదో ఒకటి నిరసనలు తెలపాలి కాబట్టి ఇప్పుడు ఈ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు చాలామంది లెఫ్టిస్టులు అంతా కూడా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అయితే జనరల్గా నిరసనలు అంటే దాంట్లో వాతావరణానికి సంబంధించినవి ఏమైనా ఉంటాయి అని చెక్ చేస్తే ఆ వీడియోలో వాళ్ళు పట్టుకున్న ప్లకార్డుల్లో మొత్తం హిడ్మా బొమ్మలు, హిడ్మా అమర్ రహే, హర్ ఘర్ సే హిడ్మా నికలేంగే, అసలు ఈ హిడ్మాకి ఆ వాయు కాలుష్యానికి ఎటువంటి సంబంధం ఉందో అనేది మనకి అస్సలు తెలియదు. నిజానికి ఆయన ఎక్కడో ఒక అడవిలో ఉండి పోరాటం చేశాడు, ఆయన పోరాటం వేరు. అండ్ ఢిల్లీతో ఆయనకు అసలు సంబంధం లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను అడవిలో ఉన్న సమయంలో అతను మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగానే అందరికీ గుర్తుంది కాబట్టి. సో అలాంటి మావోయిస్టు ఢిల్లీ లాంటి నగరంలో తిరిగితే ఖచ్చితంగా పట్టుబడతాడు కాబట్టి ఆయన తన జీవితంలో ఢిల్లీకి ఎప్పుడైనా వెళ్ళాడో లేదో కూడా తెలియదు. అంతేకాకుండా ఈ హిడ్మా ఎంత కిరాతకుడు అంటే ఏకంగా అతను సొంతంగా అటాక్ చేసిన దాంట్లోనే 200 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. సో ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ఒక నరరూప రాక్షసుడి కోసం ఢిల్లీ వీధుల్లో వీళ్ళు ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలుపుతూ ఉన్నారు అంటే వీళ్ళ అర్బన్ నక్సలిజం భావజాలం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా వాయు కాలుష్యం పేరిట ఈ హిడ్మాకు సంబంధించిన స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. దీనివల్లనే ప్రమాదం ఏర్పడుతోంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లాంటి నగరంలో ఈ అర్బన్ నక్సలిజం భావజాలాన్ని పెంపొందించేందుకు అక్కడ వాయు కాలుష్యాన్ని ఆధారంగా చేసుకుని నిరసనలు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. గతంలో కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు ముక్కు మూసుకుని తిరిగిన వీళ్ళే ఇప్పుడు ఏకంగా బయటికి వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలుపుతున్నారు అంటే వీళ్ళ భావజాలం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళందరిపైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు విద్యార్థులు కదా, ఏదో ప్రొటెస్ట్ చేసి వెళ్ళిపోతారు అని భావిస్తే అది పొరపాటే అవుతుంది. వీళ్ళు జస్ట్ ప్రొటెస్ట్ చేయడం లేదు, వీళ్ళ అర్బన్ నక్సలిజం భావజాలాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అడవుల్లో మావోయిజం అనేది అంతమైపోయింది కాబట్టి ఇకపై వీళ్ళ టార్గెట్ మెయిన్ పీపుల్లో ఈ మావోయిజం భావజాలాన్ని నూరిపోవడమే వీళ్ళ మెయిన్ టార్గెట్గా మారనుంది. అందులో భాగంగానే వీళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అండ్ ఢిల్లీ ప్రభుత్వం వీళ్ళపై కఠిన చర్యలు తీసుకొని వీళ్ళను అణిచివేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చెప్పుకోవచ్చు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.